ఏదో చేపల పులుసు జరుగుతుంది. అమ్మ ఇదేం చేపల పులుసు అమ్మా? ఈ చేపలు కళ్ళు ఎక్కడో చూసినట్టు కొడుతుంది. ఏం బావా ఏంటి విశేషాలు? ఒరే నీకు ఊర్రే అడ్రస్ చెప్పింది ఇదే. నా బతికేదో నేను బతుకుండా చేపల పులుసు వండుకుంటా ఉంటే మధ్యలో ఊరి నీకు ఏం కావాలి అసలు? కానీ ఏ పని చేయాలన్నా కానీ ఏ మొహమాట పడకుండా పని చేస్తావు కదా, అది మటుకు బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఇంతకు ఇదేం చేపల పులుసు? బొమ్మడాయి. ఓ బొమ్మిడాయలు ఇది అంటే పెద్ద సైజు, దాన్ని కట్ చేసి వదిలే. ఇంకోటి ఏంటంటే ఇంత సైజు ఉంటాయి. ఓకే. ఆ సైజు అయితే డైరెక్ట్ వేసి వచ్చి కట్ చేసి వదిలేరు అంతే. ఓకే. బ్రహ్మాండంగా ఉంటది. ఖచ్చితంగా మామిడికాయ ఉండాలన్నమాట. ఏంటి అసలు నా ఫోన్ ఎత్తటం మానేసావు, చేపల పులుసు పెట్టావు, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ఏం కథ? కథ ఏముందో ఒకసారి తిని చూడు తెలుస్తుంది. ఒకసారి షాపు దగ్గరికి వెళ్ళి జనాలు చూస్తే తెలుస్తుంది. జనం దగ్గరికి అక్కడ యాక్చువల్గా మీకోసం వెళ్తే ఆర్పీ లేరు, బయటికి వెళ్ళారు అన్నారు. కనీసం ఈ అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చా. అదే నాకు కుడుకుని ఎదరతావు దగ్గర నుంచి ఏందబ్బా అనుకున్నా. వచ్చినావా నాయన నువ్వు? కానీ ఇదైతే ఫేమస్ చేయడానికే బావా. ఫేమస్ అవుతుంది. ఎందుకు అవుతుంది? మన ఇద్దరు ఎఫెక్ట్ జనంలో ఇప్పటికీ ఉంది. మన ఇద్దరం గెలిస్తేనే ఏదో ఉంటుందని. ఈ చేపలు ఏమేమి ఉన్నాయి మన దగ్గర రకాలు? సన్న చేపలు ఉన్నాయి, బొమ్మడి ఉంది, కొరవేన ఉంది, రవ్వ ఉంది. ఈ నాలుగు రకాలే. మళ్ళీ అనమాట ప్రొడక్షన్ హౌస్ అని రకరకాలుగా మాట్లాడావు కదా అప్పుడు ఇంటర్వ్యూలో. ఇప్పుడు నువ్వు కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టావు. అవును. టేస్ట్ ఏమాత్రం మెయింటైన్ చేస్తున్నావు? ఒకసారి తింటే నువ్వే చెప్తావుగా. అవునా? ఓపెన్ చేయలేదు. తిందాం బయటకు వెళ్ళి మరి. పదరా. చాలా మాట్లాడుకోవాలి. గ్యాప్ వచ్చింది ముందు. నువ్వు ఇప్పుడు ఏడ వదిలి పెడతావు? నువ్వు చాలా కథ నడుస్తుంది. ఇప్పుడు జబర్దస్త్ జర్నీ, మళ్ళీ ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. తగ్గేదేలేరా? తగ్గేదేలేపా. ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని పెట్టావు, కింద అదిరింది పెట్టావు. అదిరింది అనేది లాస్ట్ నీ షో కదా అది. ఒరే నీకు మైండ్ ఉంది అసలు. నువ్వు దేనికి లింక్ ఇస్తావురా నువ్వు అసలు? అదిరింది అబ్బా అంటే అబ్బా అన్నా కూడా ఎవడబ్బా అనేటట్టున్నావే నువ్వు కదా. సో లాస్ట్ షోని ప్రేమించావు కానీ ఫస్ట్ షోని ప్రేమించట్లేదు అంటావు, అంతే కదా? నువ్వు ఎలా అయినా అనుకో, నేను చెప్పేది ఒకటే. నాకు ఏదనిపిస్తే చెప్తా. మంచాలు కూడా బాగా వేసావురా. నీకు మంచము దుప్పటి ఇంకేమైనా కావాలా ఏంది? సో ఫైనల్గా శత్రువుకైనా భోజనం పెట్టే గుణం కొంతమందికి ఉంటుంది, అది ఆర్పీకి ఉందన్నమాట. నాలుగు గుర్తిచ్చారా నువ్వు శత్రువు అన్నాక? అల్లుడు గారు ఇదేంటి బా? రాగి సంగతి అల్లుడు గారు. వేసారు నెయ్యి, దీంట్లో నెయ్యి వేస్తారు, రాగి పిండి వేస్తారు, సన్నని నోకు ఉంటది కదా, ఆ నోకు వేసి దంచుతారు. ఒరే ఎట్టగాలేరా బాబు, తిడ్డని ఒకటి ఉంటది, దాని నీట్ గా దంచుతారు. కాదు లోపల ఏదో పెట్టుకుని ఇక్కడ ఏదో ఏం లేదు బా, భలే ఓడివే. అది కొరమేనా? అది ముళ్ళు ఉందా? ముళ్ళు తక్కువ ఉంటది. నిజంగా కట్టెల పొయ్యి మీద చేసే వంట ఏదైనా చాలా బాగుంటుంది, అద్భుతంగా. బట్ ఎస్పెషల్లీ ఫిష్ అనేది చాలా బాగుంటుంది. సో మనం చాలా ఫాస్ట్ కల్చర్లో టైం దొరక్క ఎక్కడో ఊర్లలో తింటాం, అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన వంటలు. అగైన్ హైదరాబాద్లో మన ఆర్పీ పరిచయం చేశాడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని. అయ్యే ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు కదా? 2 రోజులు పడుతుంది. 2 రోజులు పడుతుంది. అంటే సడన్ గా ముహూర్తం ఉందని పెట్టేసావు, 2 రోజులు పడుతుంది. ముహూర్తానికి కూడా పెద్ద పెద్ద వాళ్ళని పిలిచావు కదా? ఇదిగో మామిడికాయ ముక్క. ఎవరు పెద్దోళ్ళు కాదంట? ఎవరు పెద్దోళ్ళు కాదు? సత్యానంద్ గారిని పిలిచావు. సత్యానంద్ గారు ఎప్పుడు వస్తారు బయటకు? అసలు రారు. మరి ఏం మాయ చేసావు? కానీ ఏం మాయ ఏం చేయలేదు. ముందే కర్రీ తీసిపోయి పెట్టుంటావు. పెద్దారెడ్డి సత్యానంద్ గారు, అదే ప్రకాష్ గారిని పిలిచింది నాకు హైలైట్. మన ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా పచ్చల ప్రకాష్ పవన్ కళ్యాణ్ గారికి అన్ని సినిమాలకు ఆయనే చేస్తాడు, ప్రొడక్షన్ ఫుడ్ మేనేజర్. ఆయన అడగండి అసలు ఎలాంటి ఫుడ్ పెట్టాలి అది ఇది అన్నారు. దానికి కావాలని దీన్ని పిలిచావా ఇక్కడ ఆయన్ని? దేనికి? అదే అప్పుడు జరిగిన దానికి. లేదు, నేను యోగి సినిమా షూటింగ్ జరుగుతుంది, హైదరాబాద్కి వచ్చా. నేను యోగి సినిమా షూటింగ్కి వచ్చా. వచ్చినప్పుడు అక్కడ నాకు ప్రొడక్షన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరు అంత సెట్లో పచ్చల ప్రకాష్ గారు ఉంటే అనిపించాడబ్బా, నిజంగా చెప్తున్నా. ఎక్సలెంట్ గా ఉంది. ఇదేంటిది? కొరమేని ఇది. అవును అల్లుడు గారు. ఇంకోటండి, ఇదిగో ఈ క్వాంటిటీ ఉంది కదా, అది 300, 2 పీసులు. ఇదా? కొరమేని చాలా కాస్ట్. నువ్వు గమనించావు లేదా? చూడు ఎంత ఎమ్ముందో. మామిడికాయ కూడా చాలా కాస్ట్. మామిడికాయ కూడా నేను చేపల పులుసు చేయను, ఇంపాసిబుల్. ప్రతి చేపల పులుసులో నెల్లూరు ఐటెంలో 200% అది ఉండాలి. స్మెల్ వస్తుంది, చూసావా? చాలా బాగా. ఎప్పుడన్నా చూసావు మామూలుగా ఈ స్మెల్? ఎప్పుడన్నా? యూజువల్ గా రాగి సంగటికి రాయలసీమ బాగా ఫేమస్ అంటారు కదా, బట్ ఈ రాగి సంగటి తిన్న తర్వాత ఇదే ఫేమస్ అంటారు. అవును. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో దాంట్లో దొరికే రాగి సంగటిని ఫేమస్ అంటారు. అవును. అంత బాగుంది. అవును. కానీ ముక్క కూడా చాలా అద్భుతంగా. అవును.
ఇది కొంచెం ఎక్కువ ఉడికినా బాగోదు. ఆహా, ఉడికితే ఇంకా నువ్వు వేసేటప్పుడు ఇరిగిపోద్ది, ఎరగకూడదు. మొక్క ఎప్పుడు 90% ఉడికిన తర్వాత పక్కన పెట్టేస్తే అది పట్టేస్తుంది. ఆ వేడి మీద కొంచెంసేపు ఉడుకుతుంది. ఏంటి ఇంత పెద్ద డిసిషన్? ఫుడ్ అనేది ఎవరు పెట్టాలని, నీకా లేకపోతే? మాది నెల్లూరు కదా. నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు అంతా ఈ డైరెక్టర్లు, ఆర్టిస్టులు వాళ్ళందరూ వచ్చేటప్పుడు నెల్లూరు చేపల పులుసు పట్టరా తిందామనేవాళ్ళు. ఓకే, అక్కడి నుంచి ప్రతిసారి నేనే కాదు, ఎవరన్నా హైదరాబాద్కి వస్తున్నారంటే నెల్లూరు నుంచి